మనం పెద్దవాళ్ల దగ్గర ఉన్నప్పుడు మనకే ప్రమాదం. ఈ సామెత మీరెప్పుడైనా విన్నారా? మొదటిసారి వినడానికి ఇది చాలా వింతగా, బహుశా కొంచెం తప్పుగా కూడా అనిపించవచ్చు. ఎందుకంటే చిన్నప్పటినుంచి మనం వినేది వేరు. పెద్దల దగ్గర ఉంటే మనకు రక్షణ దొరుకుతుంది. వాళ్ల అనుభవం మనకు దారి చూపిస్తుంది. వాళ్ల నీడలో మనం సురక్షితంగా ఉంటామని నమ్ముతాం. మరి అలాంటప్పుడు వాళ్ల దగ్గర ఉండటం ప్రమాదమని ఎందుకంటారు? ఈ సామెత వెనక ఉన్న అసలు అర్థమేంటి? ఇది కేవలం అక్షరాలా తీసుకోవాల్సిన మాట? లేక దీని వెనక లోతైన అంతరార్థాలున్నాయా? ఈ రోజు మనం దీని గురించే మాట్లాడుకుందాం. ఈ సామెతను అర్థం చేసుకోవడానికి ముందుగా ఒక చిన్న ఉదాహరణ చూద్దాం. ఒక పెద్ద ఏనుగు పక్కన నిలబడిన ఒక చిన్న చీమను ఊహించుకోండి. ఆ ఏనుగుకి చీమను చంపాలనే ఉద్దేశం అస్సలు లేదు. దానికి చీమ అక్కడ ఉందని కూడా బహుశా తెలియకపోవచ్చు. కాని ఏనుగు తన కాలు కదిపినప్పుడు దాని అడుగు కింద పడి ఆ చీమ నలిగిపోయే ప్రమాదం 100% ఉంటుంది. ఇక్కడ ఏనుగు చెడ్డది కాదు, దాని ఉద్దేశం తప్పు కాదు. కాని దాని పరిమాణం, దాని శక్తి చీమ ఉనికికే ప్రమాదంగా మారాయి. ఈ సామెత చెప్పే మొదటి అర్థం ఇదే. పెద్దవాళ్లు అంటే కేవలం వయసులో పెద్దవాళ్లు అని కాదు. అధికారం, హోదా, సంపద లేదా పలుకుబడిలో మనకంటే చాలా శక్తివంతమైనవాళ్లు. అలాంటి వాళ్ల దగ్గర మనం ఉన్నప్పుడు వాళ్లు కావాలని మనకు హాని చేయకపోయినా వాళ్లు తీసుకునే నిర్ణయాలు, వాళ్ల చర్యలు, వాళ్ల మధ్య జరిగే పోరాటాలు మన మీద తీవ్రమైన ప్రభావాన్ని చూపించవచ్చు. వాళ్ల ప్రపంచంలో మనం చాలా చిన్నవాళ్లం. వాళ్లు ఒక చిన్న తప్పు మన జీవితాన్ని తలకిందులు చెయ్యగలదు. ఇది ఒక కార్పొరేట్ కంపెనీలో పనిచేసే సాధారణ ఉద్యోగికి, ఒక శక్తివంతమైన రాజకీయ నాయకుడి పక్కన ఉండే కార్యకర్తకు, ఎవరికైనా వర్తిస్తుంది. ఇక రెండో కోణంలో చూస్తే ఇది కేవలం భౌతిక ప్రమాదం గురించే కాదు, మానసిక మరియు భావోద్వేగ ప్రమాదం గురించి కూడా. మనం ఎప్పుడూ మనకంటే చాలా పెద్దవాళ్లతో, విజయవంతమైన వాళ్లతో సమయం గడిపినప్పుడు తెలియకుండానే మనల్ని మనం వాళ్లతో పోల్చుకోవటం మొదలుపెడతాం. వాళ్ల అంచనాలను అందుకోవాలనే తీవ్రమైన ఒత్తిడికి లోనవుతాం. వాళ్ల ముందు మనం ఎప్పుడు తక్కువ అనే ఒక న్యూనతా భావన మనలో మొదలవ్వచ్చు. ఇది మన ఆత్మవిశ్వాసాన్ని, మన సృజనాత్మకతను దెబ్బతీస్తుంది. మన సొంత ఆలోచనలను, మన వ్యక్తిత్వాన్ని పక్కన పెట్టి వాళ్లని అనుకరించడానికి, వాళ్లని మెప్పించడానికి ప్రయత్నిస్తాం. మన ఉనికిని కోల్పోయి వాళ్ల నీడగా మారిపోతాం. ఇది కూడా ఒక రకమైన ప్రమాదమే. మనల్ని మనం కోల్పోవటం కంటే పెద్ద ప్రమాదం ఏముంటుంది? మన గొంతును మనమే నొక్కేసుకోవటం కంటే పెద్ద హింస ఏముంటుంది? మూడవది, ఇంకా ముఖ్యమైనది, అనుబంధ ప్రమాదం, అంటే కొల్లాటరల్ డ్యామేజ్. ఇద్దరు శక్తివంతమైన వ్యక్తులు లేదా రెండు పెద్ద శక్తులు గొడవపడుతున్నప్పుడు మధ్యలో నలిగిపోయేది ఎప్పుడూ బలహీనులే. వాళ్ల అహం దెబ్బతింటే, వాళ్ల వ్యాపారంలో నష్టాలు వస్తే దాని పర్యవసానాలు వాళ్ల కింద పనిచేసే వాళ్లమీద పడతాయి. వాళ్ళిద్దరి మధ్య జరిగే యుద్ధంలో సంబంధం లేని ఎంతోమంది బలైపోతారు. వాళ్లకి మనం కేవలం ఒక సంఖ్య, ఒక పావు. కాని మనకు అది మన జీవితం. అందుకే అలాంటి పెద్ద శక్తుల మధ్యలో ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. వాళ్ల ఆటలో మనం పావులుగా మారకుండా చూసుకోవాలి. అయితే ఈ సామెత ఉద్దేశ్యం పెద్దవాళ్లకి, శక్తివంతులకి పూర్తిగా దూరంగా ఉండమని చెప్పడమా? అస్సలు కాదు. వాళ్ల అనుభవం, వాళ్ల జ్ఞానం మనకు ఎంతో అవసరం. వాళ్లనుంచి మనం చాలా నేర్చుకోవచ్చు. కాని ఈ సామెత మనకిచ్చేది ఒక హెచ్చరిక, ఒక రకమైన అవగాహన. వాళ్లతో ఉన్నప్పుడు మన స్థానమేంటో, మన పరిమితులేంటో మనం స్పష్టంగా తెలుసుకోవాలి. వాళ్ల శక్తిని చూసి భయపడకూడదు. అలా అని గుడ్డిగా వాళ్లని అనుసరించకూడదు. వాళ్లనుంచి నేర్చుకుంటూనే మన సొంత వ్యక్తిత్వాన్ని, మన ఆత్మగౌరవాన్ని కాపాడుకోవాలి. వాళ్ల నీడలో ఒదిగిపోకుండా మనకంటూ ఒక సొంత మార్గాన్ని ఏర్పరుచుకోవాలి. అంతిమంగా పెద్దవాళ్ల దగ్గర ఉండటం ప్రమాదం కాదు. ఆ సంబంధంలో మనల్ని మనం కోల్పోవడం, మన ఉనికిని ప్రమాదంలో పడేసుకోవడమే అసలైన ప్రమాదం.